మనము భగవద్గీత సమరీ శ్లోకాస్ అయిన 18.50 శ్లోకము మోక్ష సన్యాస యోగంలో 50 శ్లోకం గురించి డీటెయిల్డ్గా భాష్యాన్ని ఎన్నో ఉపనిషత్తులు, పురాణాలు, భాగవతము, రామాయణం ఇట్లాంటివన్నిటి నుంచి రెఫరెన్సెస్ తీసుకొని అర్థం చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు మైత్రేయ ఉపనిషత్తు లోపల నుంచి శ్లోకాస్. అహమస్మి పరశ్చాస్మి బ్రహ్మాస్మి ప్రభవోస్మ్యహం సర్వలోకగురుశ్చాస్మి సర్వలోకోऽస్మి సోऽస్మ్యహం అహమేవాస్మి సిద్ధోస్మి శుద్ధోస్మి పరమోస్మ్యహం అహమస్మి సదాసోऽస్మి నిత్యోస్మి విమలోస్మ్యహం విజ్ఞానోऽస్మి విశేషోऽస్మి సోమోऽస్మి సకలోస్మ్యహం మానవా మానహీనోऽస్మి నిర్గుణోऽస్మి శివోస్మ్యహం ద్వైతాద్వైతవిహీనోऽస్మి ద్వంద్వహీనోऽస్మి సోऽస్మ్యహం భావాభావవిహీనోऽస్మి భాషాహీనోऽస్మి భాస్మ్యహం శూన్యాశూన్యప్రభావోऽస్మి శోభనాశోభనోऽస్మ్యహం శుభోऽస్మి శోకహీనోऽస్మి చైతన్యోऽస్మి సమోస్మ్యహం తుల్యాతుల్యవిహీనోऽస్మి నిత్యశుద్ధः సదాశివః సర్వాసర్వవిహీనోऽస్మి ద్విసంఖ్యావానహం న చ ఏకసంఖ్యావిహీనోऽస్మి స్వాతికోऽస్మి సదాస్మ్యహం సదసద్భేదహీనోऽస్మి సంకల్పరహితోऽస్మ్యహం నానాత్వభేదహీనోऽస్మి హ్యఖండానందవిగ్రహः నాహమస్మి న చాన్యోస్మి దేహాదిరహితోऽస్మ్యహం ఆశ్రయాశ్రయాహీనోऽస్మి ఆధారరహితోऽస్మ్యహం బంధమోక్షవిహీనోऽస్మి శుద్ధం బ్రహ్మాస్మి సోऽస్మ్యహం చిత్తాదిసర్వహీనోऽస్మి పరమోऽస్మి పరాత్పరః సదా విచారరూపోऽస్మి నిర్విచారోऽస్మి సోऽస్మ్యహం అకారోకారరూపోऽస్మి మకారోऽస్మి సనాతనః ధ్యాతృధ్యానవిహీనోऽస్మి ధ్యేయహీనోऽస్మి సోऽస్మ్యహం సర్వపూర్ణస్వరూపోऽస్మి సచ్చిదానందలక్షణః సర్వతీర్థస్వరూపోऽస్మి పరమాత్మాస్మ్యహం శివః లక్ష్యాలక్ష్యవిహీనోऽస్మి లయహీనరసోऽస్మ్యహం మాతృమానవిహీనోऽస్మి మీయహీనశివోऽస్మ్యహం న జగత్పర్యదృష్టాస్మి నేత్రాదిరహితోऽస్మ్యహం సర్వేంద్రియవిహీనోऽస్మి సర్వకర్మకృతదప్యహం సర్వే వేదాంతతృప్తోऽస్మి సర్వదా సులభోऽస్మ్యహం ముదితాముదితాఖ్యోऽస్మి సర్వమౌనఫలోऽస్మ్యహం నిత్యం చిన్మాత్రరూపోऽస్మి సదా సచ్చిన్మయోऽస్మ్యహం యత్కించిదపిహీనోऽస్మి స్వల్పమప్యవినాస్మ్యహం హృదయగ్రంథిహీనోऽస్మి హృదయాంబుజమధ్యగః షడ్వికారవిహీనోऽస్మి షట్కోశరహితోऽస్మ్యహం అరిషడ్వర్గముక్తోऽస్మి
విముక్తోస్మి అంధరాధంతరోస్మ్యహం దేశకాల విముక్తోస్మి దిగంబర సుఖోస్మ్యహం నాస్తి బంధ విముక్తోస్మి నకారరహితోస్మ్యహం అఖండాకార రూపోస్మి హ్యఖండాకారమస్మ్యహం ప్రపంచముక్తచిత్తోస్మి ప్రపంచరహితోస్మ్యహం సర్వప్రకాశరూపోస్మి చిన్మాత్రజ్యోతిరస్మ్యహం కాలత్రయ విముక్తోస్మి కామాదిరహితోస్మ్యహం కాయకాయి విముక్తోస్మి నిర్గుణః కేవలోస్మ్యహం ముక్తిహీనోస్మి ముక్తోస్మి మోక్షహీనోస్మ్యహం సదా సత్యసత్యాదిహీనోస్మి సన్మాత్రాన్నాస్యహం సదా గంతవ్యదేశహీనోస్మి గమనాదివివర్జితః సర్వదా సమరూపోస్మి శాంతోస్మి పురుషోత్తమః ఏవం స్వానుభవో యస్య సహామస్మి న సంశయః యశృణోతి సకృద్వాపి బ్రహ్మైవ భవతి స్వయం. ఇది మైత్రేయ ఉపనిషత్తులో ఇచ్చిన శ్లోకాసు. దీనికి అర్థము: నేనుగానున్నాను, అన్యుడుగానున్నాను, బ్రహ్మముగానున్నాను, ఉత్పత్తి కారణముగానున్నాను, సకల లోక గురువుగానున్నాను, సకల లోకములుగానున్నాను, అతనుగానున్నాను, నేనుగానున్నాను, సిద్ధుడుగానున్నాను, శుద్ధుడుగానున్నాను, ఉత్తముడుగానున్నాను, నేనున్నాను. ఎల్లప్పుడూ అతడుగానున్నాను, నిత్యుడుగానున్నాను, నిర్మలుడుగానున్నాను, విజ్ఞానముగానున్నాను, విశేషుడుగానున్నాను, చంద్రుడుగానున్నాను, సకలముగానున్నాను, మానవములు లేని వాడుగానున్నాను, సత్వాది గుణములు లేని వాడుగానున్నాను, మంగళకరముగానున్నాను, ద్వైతాద్వైతములు లేనివాడుగానున్నాను, ద్వంద్వము అంటే జంట లేనివాడుగానున్నాను, అతడుగా బ్రహ్మముగానున్నాను, భావాభావములు ఉన్నట్టిది లేనట్టిది లేనివాడుగానున్నాను, భాష లేనివాడుగానున్నాను, ప్రకాశించుచున్నాను, శూన్య మహిమ వడిసిన వాడుగానున్నాను, శోభనాశోభనుడుగానున్నాను, శుభుడుగానున్నాను, దుఃఖము లేనివాడుగానున్నాను, చైతన్యముగా అంటే జ్ఞానముగా లేక ఆత్మగా లేక ప్రేరేపించువాడుగా లేక సాక్షిగా నున్నాను, సమముగానున్నాను, సమమైనది కలిగిన వాడుగాను సమమైనది లేని వాడుగానున్నాను, నిత్యుడుగాను శుద్ధుడుగాను సదాశివుడుగాను నున్నాను, సర్వుడుగానున్నాను, సర్వము లేని వాడుగానున్నాను, సాత్వికుడుగానున్నాను, ఎల్లప్పుడూ నున్నాను, ఒకటి అను సంఖ్య లేనివాడుగానున్నాను, రెండును సంఖ్య లేనివాడుగాను నున్నాను, సత్తు అసత్తు అను భేదము లేనివాడుగానున్నాను, సంకల్పము లేనివాడుగానున్నాను, అనేకములను భేదం లేనివాడుగానున్నాను, అఖండానంద స్వరూపిగానున్నాను, నేనుగాని వాడుగానున్నాను, అన్యుడుగాని వాడుగానున్నాను, దేహాదులు లేనివాడుగానున్నాను, ఆశ్రయుడుగానున్నాను, ఆశ్రయము లేనివాడుగానున్నాను, ఆధారము లేనివాడుగానున్నాను, బంధమోక్షములు లేనివాడుగానున్నాను, శుద్ధమైన బ్రహ్మముగానున్నాను, అతడు నేనుగానున్నాను, చిత్తము మొదలగునవి లేనివాడుగానున్నాను, ఉత్తముడుగానున్నాను, ఉత్తమోత్తముడుగానున్నాను, ఎల్లప్పుడూ విచారరూపుడుగానున్నాను, విచారము లేనివాడుగానున్నాను, అతడు నేనుగానున్నాను, అకార ఉకార రూపుడుగానున్నాను, మకార రూపుడుగానున్నాను, సకలమునకు మునుపటివాడిగానున్నాను, ధ్యానించువాడు ధ్యానము ఇవి లేనివాడుగానున్నాను, ధ్యానింపదగినవాడుగాకయున్నాను, అతడు నేనుగానున్నాను,
సకలమునందును పూర్ణస్వరూపుడుగానున్నాను. సచిదానంద లక్షణము గలవాడుగానున్నాను. సర్వతీర్థ స్వరూపుడుగానున్నాను. పరమాత్మగను శివుడుగానున్నాను. లక్ష్యాలక్ష్యం లేనివాడుగానున్నాను. గుర్తించి చెప్పదగిన వాడుగాను, గుర్తించి చెప్పదగని వాడునుగాను, నాశము లేని బ్రహ్మముగానున్నాను. కొలిచెడువాడు కానివాడుగానున్నాను. కొలతలేనివాడుగానున్నాను. కొలవబడువాడుగాకాయున్నాను. మంగళకరుడుగానున్నాను. నేను జగత్తుగాను సకలము జూచెడువాడుగానున్నాను. కండ్లు మొదలుగునవి లేనివాడను. అంతటా వ్యాపించిన వాడుగానున్నాను. జ్ఞానిగానున్నాను. ప్రసన్నుడుగా అంటే శాంతుడు లేక అనుకువగలవాడుగానున్నాను. సకల పాపములను హరించువాడు పోగొట్టువాడుగానున్నాను. సకల కార్యములను జేయువానిగానున్నాను. సకలమైన ఇంద్రియములు లేనివాడుగానున్నాను. సకల వేదాంతముచే ఆత్మస్వరూపముచే తృప్తి చెందినవాడుగానున్నాను. ఎల్లప్పుడూ సులభుడుగానున్నాను. సంతోషము గలవాడనియు సంతోషము లేనివాడనియు పేరుబడిసిన వాడుగానున్నాను. సకల మౌనమునకు ఫలముగానున్నాను. ఎల్లప్పుడూ చిన్మాత్ర స్వరూపుడుగానున్నాను. ఎల్లప్పుడూ సత్తనడు చిన్మయముగానున్నాను. ఏదైనా నొకటి లేనివాడుగానున్నాను. స్వల్పము కూడా లేనివాడుగాకాయున్నాను. అల్ప వస్తువులలోనూ అల్పకాలములలోనూ లేనివాడు కాడని తాత్పర్యము. అజ్ఞానము లేనివాడుగానున్నాను. హృదయ కమల మధ్యనున్నాను. అరు వికారములు లేనివాడుగానున్నాను. జనించుట 6 వికారములు లేనివాడుగానున్నాను. అవి 6 వికారములు ఇక్కడ చెప్పారు. జనించుట, ఉండుట, పెరుగుట, తిరుగుట, తగ్గుట, నశించుట. ఇవి 6 వికారములు గర్భోపనిషత్తునందును వరాహోపనిషత్తున మొదటి అధ్యాయమునను జూడుడు. 6 కోశములు లేనివాడుగానున్నాను. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, మజ్జ, ఎముకలు ఇవి 6 కోశములు. వరాహోపనిషత్తు మొదటి అధ్యాయమున గాంచుడు. 6 శత్రువులు అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు లేనివాడుగానున్నాను. వరాహోపనిషత్తు 2వ అధ్యాయంలో ఇవి చెప్పినాయి. లోపలనున్నాను. దేశం లేనివాడుగానున్నాను. దిక్కులను వస్త్రములుగా గల సుఖస్వరూపిణి. బంధము లేనివాడుగను విడువబడిన వాడుగను నున్నాను. లేదునున్నది లేనివాడును అఖండాకార రూపుడుగను నున్నాను. అఖండాకారముగను నున్నాను. ప్రపంచము నుండి వీడు పడిన చిత్తము గలవాడుగను నున్నాను. ప్రపంచము లేనివాడుగానున్నాను. సకల ప్రకాశ స్వరూపుడుగానున్నాను. చిన్మాత్ర జ్యోతిగానున్నాను. త్రికాలము నుండి విడువబడిన వాడుగానున్నాను. కామాదులు లేనివాడుగాను నున్నాను. శరీరము లేనివాడను, శరీరం గలవాడను గానివాడను, గుణము లేనివాడను, ఒక్కటైన వాడను, ముక్తి లేనివాడను, ముక్తుడుగానున్నాను. ఎల్లప్పుడూ మోక్షం లేనివాడుగానున్నాను. సత్యాసత్యాదులు లేనివాడుగానుగా నున్నాను. ఎల్లప్పుడూ సత్తు కంటే వేరుగాని వాడను, పోవలసిన దేశం లేనివాడను, పోవుట మొదలుగునవి లేనివాడను, ఎల్లప్పుడూ ఒక్కటే రూపము గలవాడను, శాంతుడుగానున్నాను. పురుషోత్తముడుగానున్నాను. ఇటులెవ్వనికి స్వానుభవము వచ్చి ఉన్నదో అతడే నేను. సందేహము లేదు. దీనిని ఒక్క మారుగాని ఎవ్వడు వినునో అతడు బ్రహ్మమే యగును. ఇది 3వ అధ్యాయం లోపల చెప్పబడి ఉంది మైత్రేయోపనిషత్తులో. ఇది ఈ యొక్క ఉపనిషత్తు శ్లోకాలన్నీ రెఫరెన్సెస్ ఇన్ భాష్యము ఫర్ ఏదానికంటేనా 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం లోపల 50వ శ్లోకము. ఇది వన్ ఆఫ్ ద సమరీ శ్లోకాస్, ఒక సమరీ శ్లోకం అన్నమాట. 50, 51, 52, 53 18వ అధ్యాయం నుండి ఉండే శ్లోకాలు భగవద్గీతలో సమరీ శ్లోకాస్ ఆఫ్ భగవద్గీత.